పేరు మెట్టు ధనరాజ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సంఘం ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా శ్రీ బోన్మోన్ రాకేష్ని నియమించడం జరిగింది. అలాగే ప్రధాన కార్యదర్శిగా గుండు మహేందర్ను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా సిద్దిపేట జిల్లా కూర నాగేశ్వరరావు, మరి సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షుడు కూర నాగేశ్వరరావు గారిని నియమించడం జరిగింది. అంతేకాకుండా మరి కొద్ది రోజుల్లోనే అన్ని జిల్లాల్లో కూడా యువజన నాయకుల్ని మరి ఈ యొక్క నియామకం ఏర్పాటు చేయడం ఎర్రబోయిన శశాంక్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరి యువత అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ఎదిగేందుకు ముఖ్యంగా మా గంగపుత్ర జాతిలో చాలా మంది వెనకబడి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా స్వయం ఉపాధి కానీ, సెల్ఫ్ డిఫెన్స్ కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ, మరి మిగతా విద్యా విధానం కానీ, రాజకీయ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఎదిగేందుకు మా యువకులు ముందుకు వస్తున్నారు. ఈ యువజన సంఘం ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా పేదవాళ్ళకు కూడా వాళ్ళని కూడా ఆదరించి మరి వాళ్ళకి ఫీజులు తక్కువ చేయడంలో కానీ, మరి వాళ్ళకు ఎడ్యుకేషన్ విద్య ఇచ్చే దాంట్లో మన గులాబ్ శ్రీనివాస్ గారు వారు కూడా ముందు వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించి వారిని ప్రోత్సహించి ముందడుగు వేసి రానున్న భవిష్యత్తులో మరి AI అనే ఒక మంచి అద్భుతమైన శిక్షణలు కూడా వారికి శిక్షణలు ఇచ్చి ఇలాంటి ఎన్నో శిక్షణలు ఇచ్చి వారిని ప్రోత్సహించి యువతరాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మా యువజన సంఘం ముందుకు అడుగు వేయబోతుంది. మరి దాంతోపాటు హైదరాబాద్ మహానగరంలో కూడా నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గం సంఘం యొక్క అధ్యక్షునిగా యువజన అధ్యక్షుని ప్రతి నియోజకవర్గానికి ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో పాటు ఆ యొక్క మిగతా మహిళా సంఘాలను కూడా నిర్వహించడం వారు కంకణం కట్టుకొని కూర్చున్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ మా హక్కులని మేము సాధించుకుంటాం. మరి అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే మాకు కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ని ఎలాగో మరి ప్రకటించారు కాబట్టి గంగపుత్రకు ఎక్కువ శాతం సీట్లు ఇచ్చి మరి ఎంపీటీసీగా కానీ, జెడ్పీటీసీగా కానీ, మరి కౌన్సిలర్గా కానీ, కార్పొరేటర్గా కానీ, మరి ఎమ్మెల్యేలు మాకైతే ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట కూడా మాకు అన్యాయమే జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకోవడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీతో పాటు మాకు చైర్మన్ పదవులు కూడా ముఖ్యంగా మా గంగపుత్ర జాతికి ఏదైతే గంగపుత్ర చైర్మన్ పదవి ఉందో ఈ రోజు మాకు మెట్టు సాయి కుమార్ గారికి ఇచ్చారు. కానీ ఏం లాభం, ఆయనకి ఇచ్చారు కానీ బడ్జెట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ బడ్జెట్ శాంక్షన్ చేయట్లేదో అర్థం కావట్లేదు. ఒకవేళ బడ్జెట్ శాంక్షన్ చేసినట్లయితే మెట్టు సాయి కుమార్ ఇంకా చురుకుగా యాక్టివ్గా పాత్ర వహించి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గంగపుత్రుని కూడా చైతన్యవంతం చేయగలడు అనే మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాగైనా ఈ యొక్క మత్స్యశాఖకు మంచి అద్భుతమైనటువంటి ఒక ఫండ్ని రిలీజ్ చేసినట్లయితే గంగపుత్రులందరూ కూడా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గులాబ్ శ్రీనివాస్, తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం ఉపాధ్యక్షునిగా మరియు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర యువజన సంఘం నుంచి ఎన్నుకోబడిన అంటే మన నగర గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బొమ్మన్ రాకేష్ గారు మరియు జనరల్ సెక్రటరీగా మన గుండు మహేందర్ గారు, మన సిద్దిపేట అధ్యక్షునిగా మన నాగేశ్వరరావు గారు దీనికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు వాళ్ళని ఎన్నుకున్న మన తెలంగాణ రాష్ట్ర యూత్ చైర్మన్ శేషం గారు మరి వాళ్ళ అధ్యక్షన మా అందరికీ రాష్ట్ర అధ్యక్షుడు మన మెట్టు ధనరాజ్ గారు మరియు అన్న రాజేశ్వరమణ గారు మరియు నాగుల ప్రకాష్ గారు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా మనకి ఏంటంటే ఒక రాష్ట్రానికి ఎంతైతే బాధ్యత ఉంటుందో గ్రేటర్ హైదరాబాద్ కూడా అంతే బాధ్యత ఉంటుంది. సో రాకేష్ గారు కూడా నేను చెప్పేది ఏంటంటే వారు అన్ని విధాలుగా బాధ్యత తీసుకొని మోటివేట్గా వర్క్ చేసి యువతని ఒక క్రమశిక్షణలో మరియు కొద్దిగా యూత్ పెంచుకొని దీన్ని మన యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఏదైనా కూడా హైదరాబాద్లో చేసిన వర్కే మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి దీని ముందుకు అన్ని విధాలా మంచిగా నడిపించాలని చెప్పి కోరుతున్నాను. మరియు మన గంగపుత్రులకు ఈ మధ్యలో
కొద్దిగా చాలా తక్కువ యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి. మన కులం విషయంలో కూడా మనము చాలా తక్కువ కనిపించే స్థాయిలో మనము యాక్టివిటీస్ లేం కాబట్టి ఇక నుంచి మన తెలంగాణ టీఆర్జీఎస్ నుంచి మనము అన్ని విధాల యూత్కు కావాల్సిన అవగాహన కార్యక్రమాలు ఇప్పుడే మన శేషన్ గారు చెప్పారు. మరియు మనకు జరగబోయే అన్యాయాలు చాలా ఉన్నాయి. మరియు మనకు చాలా మనం వెనుకబడి ఉండడానికి కారణం కూడా ఏంటంటే మనము ఎవరితో ఫైట్ చేయక ఎవరితో కొట్లాడలేక మళ్ళా మన దాంట్లో మనమే ఎందుకులే అని అనుకుంటే మనం ఇట్లనే వెనుకబడి ఉన్నాం. కాబట్టి దీన్ని ఈ రోజు నుంచే ప్రతి ఒక్క ప్రణాళిక తీసుకొని మనకు ఏ విధంగా మన గంగపుత్రులని, మన యూత్ని, మన మహిళలని, మరి మనకు కావాల్సిన జాబ్స్, మనకు రావాల్సిన రిజర్వేషన్స్ ఇవన్నిటికీ కూడా మేము టీఆర్జీఎస్ నుంచి ఫైట్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పొలిటికల్గా చాలా వెనుకబడి ఉన్నాం. కారణం మనము ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక దారి చూపే నాయకుడు అనేది కరువు అయిపోయాడు. సో దాని విధంగా మనము కూడా అన్ని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి, వార్డు స్థాయి, ప్రతి ఒక్క స్థాయిలో మనము ప్రతి ఒక్క పాలిటిక్స్ అంటే ఈ పార్టీ అని ఆ పార్టీ అని కాకుండా ఏ పార్టీలో అయినా కూడా మనము ముందుకు సాగుతుంటూ పోవాలి. సో అప్పుడే మనకు అంటూ ఒక గుర్తింపు వస్తుంది. అలాగే మనకు కనీసము ఒక మన రిజర్వేషన్ ఇప్పుడు 42% ఇప్పుడు రిజర్వేషన్ అసెంబ్లీలో మనకు డిక్లేర్ చేసినందుకు దాంట్లో మనకు కావాల్సిన రిజర్వేషన్ కూడా మనకు కల్పించుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, కనీసం ఇప్పుడు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ కానీ, ఇంకా మన ఎమ్మెల్యేస్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పుడు జిల్లా స్థాయిలో మన సర్పంచ్ ఎలక్షన్స్, మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. సో దాంట్లో మాకు తగిన రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఆ టైంలో మాకు రిజర్వేషన్ ఇచ్చినందుకే మేము ఒక రాజకీయంగా బలంగా మేము ఎదుగుతాం. అప్పుడే మేము ఎమ్మెల్యేస్ మాకు పెరుగుతారు, ఒక పార్లమెంట్లో స్థాయిలో మేము ఉంటాము. రాజ్యసభ మెంబర్లో కూడా మీరు పార్టీ విధంగా మన యాక్టివిటీ చూసి మన రాజ్యసభ మెంబర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎమ్మెల్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మేము ఆ రాజకీయంగా కూడా మేము చాలా ఎదగడానికి అన్ని ప్రణాళికలతోని మేము ముందుకెళ్తుంటాం. నమస్కారం. జై గంగాపుత్ర. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గంగాపుత్ర యువజన సంఘం సిటీ యూత్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీలను ప్రకటించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ యూత్ ప్రెసిడెంట్గా బోన్మోన్ రాకేష్ మరియు యూత్ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ సిటీ గుండు మహేందర్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్గా కూర నాగేశ్వర్ గారిని ప్రకటించడం జరిగింది. ఇలాంటి ఇప్పుడు ప్రతి సిటీ మరియు ప్రతి జిల్లాకి కూడా ప్రెసిడెంట్, జిఎస్ మరియు అన్ని పోస్టులను మేము అతి త్వరలో డిక్లేర్ చేస్తాం. ధన్యవాదాలు. సరిపోదు కదా, పెద్ద బాడీ కదా, ముగ్గురు కావాలి. ఓకేనా? ఇక్కడ ముంగట్రా రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, మన చైర్మన్ గారు మరియు నగర ప్రధాన కార్యదర్శి రాకేష్ దగ్గర ప్రకాశ్ అన్న జిల్లా అధ్యక్షులు కూర నాగేశ్వర్ గారు ముగ్గురికి ధన్యవాదాలు.
యూత్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మీరు ఎన్నికైనటువంటి సంఘం అధ్యక్షులైన మెట్టు ధనరాజ్ అన్న గారిని సాల్వతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అన్నగారు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం యువజన సంఘం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క యువజన సంఘం అందులో వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. నూతనంగా ఎన్నుకోబడ్డ యువజన సంఘము ప్రతి వార్డులో కూడా వీళ్ళు వెళ్ళి ఒక్కొక్క వార్డుకు సంబంధించిన గంగపుత్ర యువజన సంఘము మెంబర్స్ని అందరినీ గ్యాదర్ చేసి రాబోయే రోజుల్లో గంగపుత్ర చైతన్యం ఏందో చూపించి తెలంగాణ బీసీ ఉద్యోగాలు, తర్వాత ఉపాధ్యాయులు, విద్యారంగంలో అందరూ అన్ని రంగంలో రాణించవలసిందిగా కోరుతున్నాం. ఈ నూతన సంఘం యొక్క ఎన్నికైన వారందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు ఎర్రబైన శశాంక్ గంగపుత్ర. తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర యోజన సంఘం యూత్ చైర్మన్గా పదవి రీసెంట్గా తీసుకున్నాను. ఈరోజు కార్యక్రమం ఏంటంటే ప్రధానంగా హైదరాబాద్ సిటీ యూత్ ప్రెసిడెంట్ మరియు జనరల్ సెక్రటరీ, సిద్దిపేట్ డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ని నియమించడం జరిగింది. ప్లస్ మేము ఈ గంగపుత్ర సంఘం ద్వారా వచ్చే ఈ సమ్మర్లో వివిధ సంఘాల్లో సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసి ఎంతోమంది యువతకు కంప్యూటర్ కోర్స్, సెల్ఫ్ డిఫెన్స్ మరియు లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం. దాని గురించి త్వరగానే ప్రెస్ రిలీజ్ కూడా మేము చేయబోతున్నాం. ధన్యవాదాలు. మరియు సిటీ ఒకటే కాకుండా తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో కూడా ప్రెసిడెంట్స్ను మరియు జనరల్ సెక్రటరీలను కూడా త్వరలో ప్రకటించడం జరుగుతుంది.